తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు జగిత్యాల చుట్టూ తిరుగుతా ఉంది. దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఏండ్ల నుండి వెనుకబాటు చూసిండు, ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా, సావు నోటిలోన తలపెట్టినాడు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంతకాలంగా మౌనంగా ఉన్న కూసున్నవో నిలబడ్డావో నీ కడుపు సల్లగుండా, కడుపు నింపావే అడగకుండా, ఏ బాధ లేకుండా బతికినమయ్యని చేతిలో మేముండగా ఇప్పుడు జగిత్యాల వేదికగా మళ్ళీ తన విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు. అసలు ఈ సభ ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడమే ఓ పెద్ద కారణం. దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి ఒక బలమైన నేత అధికార పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారంటే అది సాధారణమైనటువంటి విషయం అయితే కాదు. ఈ చేరిక ద్వారా కేసీఆర్ తన పార్టీ క్యాడర్కు కొత్త ఉత్సాహం నింపడమే కాకుండా బీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉంది అనే సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు పంపాలనుకుంటున్నారు. ఈ సభలో కేసీఆర్ ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టబోతున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీలో జరుగుతున్నటువంటి ఆలస్యం, సాగునీటి కష్టాలు, కరెంటు కోతలు వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకొని ప్రజల్లోకి వెళ్ళనున్నారు. దళిత బంధు ఎందుకు దండగని, ఆ ఇచ్చెండుల పింఛనని కేసీఆర్ ముంచనని పని పాట లేనోళ్ళు. అయితే ఈ సభ నిర్వహణ అంతా సులభంగా జరగడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సభకు వచ్చే జనాన్ని అడ్డుకోవడం కోసం కోరుట్ల జగిత్యాల రహదారులను ఉద్దేశపూర్వకంగా తవ్వారు. ఆర్టీసీ బస్సులను కూడా ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు మండిపడతా ఉన్నారు. రహదారుల తవ్వకం అంశం ఇప్పుడు పెద్ద వివాదంగా మారిపోయింది. ఇది ప్రభుత్వం కావాలని చేస్తున్న కుట్ర లేక సాధారణంగా మరామత్తులా అన్నది పక్కన పెడితే రాజకీయం మాత్రం బాగా వేడెక్కిపోయింది. నేను కూడా సివిల్ ఇంజనీర్ని. ఇట్లా హైవే మీద కన్స్ట్రక్షన్ ఏదైనా చేస్తే పక్కకు బైపాస్ ఇవ్వాలి. ఇది నేషనల్ హైవేస్ రూల్. ఇది ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా పక్కకు బైపాస్ రోడ్ వేసిన తర్వాతనే రోడ్ కట్ చేయాలి. మరో ఆసక్తికరమైన చర్చ ఏంటంటే బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారుతుందా అనేది కూడా వినిపిస్తా ఉంది. జాతీయ రాజకీయాల కోసం పేరు మార్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతిన్నదని పార్టీలో అంతర్గత మదనం జరుగుతూ ఉంది. ఒకవేళ కేసీఆర్ ఈ సభలో పార్టీ పేరు మార్పుపై ఏదైనా క్లారిటీ ఇస్తే అది రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కానుంది. ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం ఏమిటి? ఒక బలమైన సామాజిక వర్గ నేతను కోల్పోవడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను కూడా కేసీఆర్ తన గలంతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం. మొత్తానికి ఈ జగిత్యాల సభ కేవలం ఒక బహిరంగ సభ మాత్రమే కాదు, ఇది కేసీఆర్ రాజకీయ పునర్గమనానికి ఒక బలమైన పునాది అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ KR TV. థ్యాంక్ యూ. జై హింద్.